ఈ వారం రాశి ఫలాలు 23 ఆగస్టు 2026 నుండి 29 ఆగస్టు 2026 వరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. కుంభరాశి వారఫలాలు. కుంభరాశి వారికి ఆగస్టు 23 నుంచి 29 వరకు సాగే ఈ వారం సానుకూల ఫలితాలున్నాయి. మీ ఆలోచన విధానం ప్రశంసలు అందుకుంటుంది. ఎలాంటి సమస్యలను అయినా అధిగమించగల ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు శుభ ఫలితాలు పొందుతారు. ఈ వారం ఫలితాలు మరింత వివరంగా. కుటుంబ జీవితం. కుంభరాశి వారికి ఈ వారం మీ కుటుంబంలో ప్రేమ, సాన్నిహిత్యం, భావోద్వేగ సమతుల్యత నెలకొంటాయి. మీకు ఏదైనా శుభకార్యానికి లేదా మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభించవచ్చు. మీ తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు వారం పొడవునా మీ మనోస్థైర్యాన్ని బలంగా ఉంచుతాయి. వ్యాపారం, ఉద్యోగం. మీ దూరదృష్టితో కూడిన ఆలోచనా విధానం, సంక్లిష్ట సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించగల సామర్థ్యం మీకు పనిలో కొత్త గుర్తింపును తెచ్చిపెడతాయి. మీ పనితీరు పట్ల మీపై అధికారులు ముగ్ధులవుతారు. పదోన్నతి, ప్రత్యేక శిక్షణ లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. వ్యాపార సంస్థలు వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకోవడానికి, కొత్త సేవలను జోడించడం ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృత్తి, విద్య. విద్య, వైద్యం, సంగీతం, సాహిత్యం, కళలు, పర్యాటకం, ఆన్లైన్ ప్రపంచ రంగాలలో ఉన్నవారు విశేష విజయాన్ని సాధిస్తారు. మీ ఊహాశక్తి, సృజనాత్మకత మీ వృత్తికి ఒక కొత్త దిశను ఇస్తాయి. ఆరోగ్యం. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడిని, క్రమరహిత దినచర్యలను నివారించడం ముఖ్యం. మీ జీర్ణ వ్యవస్థ, పాదాలు లేదా నిద్రకు సంబంధించిన చిన్న సమస్యలను తేలికగా తీసుకోకండి. పుష్కలంగా విశ్రాంతి తీసుకోండి, పోషకమైన ఆహారం తినండి మరియు ఎక్కువగా నీరు త్రాగండి. ఆర్థిక పరిస్థితి. ఆర్థిక విషయాలలో సమతుల్యమైన మెరుగుదల ఉంటుంది. ఇతరుల సమస్యలతో మిమ్మల్ని మీరు అధికంగా భారపరుచుకోవద్దు. ఏ ఆర్థిక నిర్ణయంలోనైనా భావోద్వేగాలకు బదులుగా ఆచరణాత్మక ఆలోచనను ఉపయోగించండి. ఓర్పుతో, విచక్షణతో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రేమ జీవితం. నిజాయితీ, సున్నితత్వం మీ సంబంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయి. మీ జీవిత భాగస్వామితో మీ నమ్మకం బలపడుతుంది. మీరు మీ ప్రియమైన వారితో దూరంగా ఉంటున్నట్లయితే ఈ వారం వారి మధ్య మాధుర్యం తిరిగి రావచ్చు. అదృష్ట సంఖ్యలు 2, 8. అదృష్ట రంగు గులాబీ, ఎరుపు. పరిహారం: గురువారాల్లో విష్ణుమూర్తికి తులసి ఆకులు, పసుపు పువ్వులు, శనగ పప్పులను సమర్పించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పసుపు పప్పు, పసుపు లేదా ఒక మత గ్రంథాన్ని దానం చేయండి. దీనివల్ల మానసిక ప్రశాంతత, శ్రేయస్సు పెరుగుతాయి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.